మెదక్ జిల్లా పాపన్నపేట మండల పోలీస్ స్టేషన్లో ఏడుపాయల జాతరలో జరిగిన దొంగతనాలపై డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్లతో కలిసి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏడుపాయల జాతరలో మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను దొంగిలించిన కేసులు 5 నమోదయ్యాయని, నిన్నటి రోజు దొంగలను పట్టుకుని విచారణ చేపట్టగా 7 వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్టు, వారు పాత నిరస్తులేనని, వారి వద్ద నుంచి 12 తులాల బంగారం రికవరీ చేశామని తెలిపారు. గతంలో 15 దొంగతనాలకు వారు పాల్పడినట్టు తెలిపారు. ఏడుపాయల వనదుర్గా మాత ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ ఉన్న ఈ షాపుల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరాలను అదుపులోకి తీసుకురావచ్చని సూచించారు. మీ అందరూ తెలుసు, ఏడుపాయల దగ్గర ఉన్న టెంపుల్ వనదుర్గా మాత టెంపుల్ ఏరియా చాలా ఇంపార్టెంట్. అది దాదాపు మన స్టేట్లో వివిధ ఏరియా నుంచి వచ్చి అక్కడ నైట్ ఆర్డర్ కూడా చేసిపోతారన్న. ఇటీవల కొంతకాలం నుంచి అక్కడ నైట్ దొంగతనాలు జరిగినాయి. నైట్ పడుకున్న వాళ్ళ మెడల్లో పుస్తకాలు తెలుపుకొని పోయి ఈ కేసెస్ మాకు రిపోర్ట్ అయ్యాయి. ఇమీడియట్గా మేము డిఎస్పీ గారి ఆధ్వర్యంలో తర్వాత ఒక టీం ఫామ్ చేసి సిసిఎస్తో కలిపి ఏదైతే దొంగతనాలు జరిగినాయో దాదాపు టోటల్గా మనకి 5 కేసెస్ రిపోర్ట్ అయినాయి. 5 కేసెస్ కూడా ఏంటంటే మెడల్లో లేడీస్ మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని పోయే గ్యాంగ్ ఇది. వీళ్ళని నిన్న పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని ఇంటరాక్షన్ చేస్తే దాదాపు 7 పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈ హత్తూర మండలం కౌడుపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. ఓన్లీ జాతర టైమే కాదు, ఉత్తప్పుడు కూడా నైట్ టైం పెట్రోలింగ్, తర్వాత అక్కడ అన్ని సీసీ కెమెరాలు అన్ని పనిచేసే విధంగా ప్లాన్ చేసుకొని సర్ప్రైజ్గా చెకింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది వాళ్ళకి తెలియదు, వచ్చి ఇక్కడ ఏదో బాగుంటుంది టెంపుల్లో ఒక భక్తి భావంతో వచ్చి నైట్ అవుట్ చేస్తారు వీళ్ళందరూ. అట్లాంటి టైంలో దొంగతనం అయితే అది ఏమైందంటే బ్యాడ్ ఇంపాక్ట్ పోద్ది. పబ్లిక్లో కూడా ఒక అరే అడిగి పోతే మేము టెంపుల్ దగ్గర పోతే దొంగతనం అయిందనే ఫీలింగ్ ఉంటుంది. అది కూడా కాకుండా ఉండాలని, తర్వాత ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మేము అన్ని రకాలు కూడా గత 6 నెలల నుంచి మేము చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత మొన్న జరిగిన ఈ మన ఏడుపాయల దగ్గర ఉన్న జరిగిన ఈ శివరాత్రి జాతరకు కూడా చాలా లక్షలాది మంది ప్రజలు వచ్చారు. అందరు ప్రజల సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బందోబస్తు అరేంజ్ చేసి చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము మా డిఎస్పీ గారు, సిఐ, తర్వాత ఎస్ఐలు, బయట నుంచి వచ్చిన టీం అందరూ కూడా కష్టపడి పనిచేసినారు. తర్వాత ఇది నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది ఏంటంటే, మనకి ఇంపార్టెంట్ టెంపుల్ ఈ జిల్లాలో ఉంది. ఇది అక్కడికి వచ్చే పబ్లిక్ కూడా ఏంటంటే ఏం జరిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్ చెప్పాలా. ఈవెన్ లోకల్ పీపుల్ కూడా ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు ఆ ఏరియాలో ఉన్న షాప్స్ అన్నీ కూడా ఎవరై ఆ విలేజ్ నక్సన్ విల్లి అదే కదా, ఎంత టెంపుల్ డెవలప్ అయ్యి ఎంత పబ్లిక్ వస్తే అంత ఆదాయం పెరిగింది. ఇమీడియట్లీగా లాభం వచ్చేది ఎవరికి? అక్కడున్న షాప్ ఓనర్స్కి, అక్కడున్న గ్రామస్తులకి. వాళ్ళకు కూడా ఏంటంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఉండాలి. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద వదిలిపెట్టకూడదు. ఏది కూడా చాలా బ్యాడ్ ఫీలర్స్ ఉంటారు, వాళ్ళు పట్టి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.